వర్గంలో భారీ కార్యక్రమం తీసుకున్నారు. వాస్తవానికి కాశ్మీర్ గత 10 సంవత్సరాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అంటే భయపడే రీతిగా పాకిస్తాన్ భయపడేటట్టు చేసి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రభుత్వం గతంలో కూడా తీవ్రవాదులతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తీవ్రవాదులు ఈ దేశంలోకి సొరపడేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. వాస్తవానికి ఈ తీవ్రవాదులు మన దేశాల్లోకి వచ్చేటువంటి ప్రక్రియ ఏంటంటే దయవుంచి అందరూ కొంచెం తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఏర్పాటు చేసుకుని, అంటే ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి టన్నల్ భూగర్భంలో తయారు చేసుకుని కరెక్ట్గా స్పాట్లో లెగిసేటట్టుగా టెక్నాలజీని చైనా సహాయంతో పాకిస్తాన్ వాళ్ళు ఉపయోగించుకుని 10 సంవత్సరాల క్రితం అనేక మందిని భారతదేశానికి వచ్చి వాళ్ళు చంపడం జరిగింది. ఇది ఎలా ఏ రకంగా వీళ్ళు ఈ దేశానికి రాగలుగుతున్నారు, సరిహద్దులన్నీ వీళ్ళకి సహకరించకపోయినా ఎలా వస్తున్నారు అనే దాన్ని అధ్యయనం చేయడం కోసం ప్రధానమంత్రి దగ్గర ఉన్నటువంటి ప్రధాన సలహాదారుడు అజిత్ దోవల్ గారు పాకిస్తాన్ వెళ్ళి పాకిస్తాన్లో ముస్లిముడిగా మారి ముస్లిముడిగా కావాల్సినటువంటి నమాజ్ చేసి అతను మూడు కాలాల్లో నమాజ్ కార్యక్రమం చేస్తూ రిక్షా కార్మికుడిగా పాకిస్తాన్లో తిరుగుతూ ఏ ప్రాంతాల్లో వీళ్ళు ఈ టన్నల్స్కి పాయింట్స్ పెట్టుకుని ఈ దేశంలో భారతదేశంలోకి వస్తున్నారు అన్నది ఐడెంటిఫై చేసిన తర్వాత పక్కన ఒక ముస్లిము ఈ చెవుకున్నటువంటి పోగుని చూసి నువ్వు కన్వర్టెడ్ ముస్లిమా అని అడిగితే వీడు మరుసటి రోజుని నన్ను ఐడెంటిఫై చేస్తాడని చెప్పి రాత్రి బయలుదేరి ఈ దేశానికి వచ్చేసాడు. వచ్చిన 2వ రోజు నుంచి కాశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్ చేశారు మోడీ గారు. సర్జికల్ స్ట్రైక్ అంటే ఏ కన్నాల నుంచి అయితే తీవ్రవాదులు వస్తున్నారో ఆ కన్నాల నుంచి మన సైనికులు వెళ్ళి ఎవరైతే ఈ టన్నల్స్ లోపల ఉన్నారో వాళ్ళందరినీ కాల్చుకుంటూ వెళ్ళి భారత భూభాగంలోకి ఉన్నటువంటి ఈ టన్నల్స్ అన్ని మూసుకురావడం జరిగింది. 10 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం కేంద్రం ఆధిపత్యంలో కాశ్మీర్ ఉండటం వల్ల ఇలాంటి చర్యలు జరగడానికి అవకాశం లేకుండా పోయింది. ఉమర్ అబ్దుల్లాకి పాకిస్తాన్లో తీవ్రవాద సంస్థలతో పాటు ఆ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం, గతంలో ఈ ప్రభుత్వం ఏదైతే కాశ్మీర్లో అధికారంలో ఉందో 15 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా ఈ తీవ్రవాదులకు స్థావరాలు ఇచ్చే ప్రక్రియ ఏర్పడటంతో మొట్టమొదటిసారిగా మళ్ళీ తీవ్రవాదులు పహల్గాన్ని కేంద్రంగా చేసుకుని ఈ దేశంలోకి వచ్చి ఆ పహల్గాన్ అంటే ఆ పరిసర ప్రాంతాల్లోకి ఈ టూరిస్టులు మన రాపాక రమేష్ గారు వెళ్ళినట్టుగా అనేక మంది ఆ ప్రాంతానికి వస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతానికి వచ్చి టూరిస్టులు టార్గెట్ చేసుకుని మొట్టమొదటి ప్రక్రియ మనం చేయడం జరిగింది. ఇది కూడా మన దేశానికి విదేశాలకు సంబంధించినటువంటి ఉన్నతమైన వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని భయపెట్టే రీతిగా పాకిస్తాన్ ఈ కార్యక్రమాలు చేస్తుంది. అమెరికా ఉపాధ్యక్షుడు ఈ దేశానికి వచ్చినప్పుడు దేశంలో ప్రధానమంత్రి లేనప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. 2-3 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ఎవరెవరైతే దీనికి భాగస్వామ్యం చేసి ఈ దేశానికి తీవ్రవాదం చొరబడే ప్రయత్నం చేశారో దానికి సరైన సమాధానం చెప్పే రీతిగానే మోడీ గారు అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి మన రాష్ట్రానికి వచ్చి మన అత్యంత దేశభక్తుడు పవన్ కళ్యాణ్ గారు మంచి కార్యక్రమం తీసుకు రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యం చేసేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి ఈ ఉద్యమం అంటే ఒక ఉద్యమ రీతిలో వాళ్ళకి నివాళించేటువంటి పహల్గాన్లో మరణించినటువంటి కుటుంబాలకు సానుభూతి చెప్పే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఇది తీవ్రవాదం ఏ మూలనున్నా ఏ రకంగా వచ్చినా దాన్ని సహించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి లేదు. అదే రకంగా ఈ దేశం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మోడీ అమిత్ షా వీళ్ళిద్దరితో సమాంతరంగా అజిత్ దోవల్ గారు దేశ రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ అక్కడ తీవ్రవాదులు ఉన్నారో వెళ్ళిపోయారో లేదు తెలియని పరిస్థితిలో కూడా అమిత్ షా గారు ఆ ప్రాంతానికి హెలికాప్టర్లు వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ గారు తనకున్నటువంటి ప్రత్యేక వాహనాలు పక్కన పెట్టి అజిత్ దోవల్ వెహికల్లో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలకు భరోసా ఇచ్చి ఈ తీవ్రవాదాన్ని మేము తొదముట్టిస్తామని హామీ ప్రజలకు ఇవ్వగలిగే పరిస్థితి ఉందంటే దేశంలో ఈ రాష్ట్రంలో భరోసా ఇచ్చే ప్రభుత్వాలు ఉన్నాయి. అది కూటమి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసేటువంటి ప్రక్రియ బలవంతం అవుతుంది. దేశంలో ప్రధానమంత్రి లేని సమయం చూసుకుని ప్రత్యేక ఈ టెక్నాలజీ అంతా కూడా చైనా సహకారంతో పాకిస్తాన్ త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుడు కూడా మన దేశాన్ని హెచ్చరించే రీతిగా ప్రకటనలు చేయటం ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. భవిష్యత్తులో పాకిస్తాన్కి సరైన గుణపాఠం చెప్పే ప్రక్రియ మన దేశం ద్వారా అవుతుందని చెప్పి మరి మరణించిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్.